ఇప్పుడు రూపే కొత్తున్నాం ఇక్కడ ఛార్జింగ్ అయిపోయింది. ఇంత మంచిగా ఉన్నాము. వీడియో చెయ్యూరు మనం రూపే కడుతున్నాం ఇప్పుడే. బాక్స్ లో మొత్తానికైతే ఎంజాయ్ చేస్తున్నాము. చాలా బాగుంది. వీఆర్ ఎంజాయింగ్ సో మచ్ హియర్. ఒకసారి సీనరీస్ చూడాలి. మీకు ఇది ఏమవుతుంది ఇంకా వస్తలేదా మరి ఇద్దే నేను తీసుకుంటాను. జల్దీ బాగా ఇప్పుడు రోప్ ఎక్కినాం. ఇప్పుడే రూపే వీడియో ఎక్కిస్తున్నాము ఆల్రెడీ. ఐడి తీయు డాక్టర్ తీయు ఇది క్యాబ్ అయిపోయినా తీసుకోండి. ముచ్చట్లు పెట్టకుండా వీడియో తీస్తున్నాం. ఈ రూపేలో పైకి వెళ్తున్నాము. హనుమాన్ టెంపుల్ ఉంటుంది పైన. ఈచ్ పర్సన్ 450 కానీ 2000 మంది ఎంజాయ్ చేస్తున్నాం మనం. బ్యాక్ సైడ్ చాలా బాగుంది. ఇలా ఉంటుంది బాక్స్. ఒక్కరు అండ 6 తీసుకొస్తారు. ఒక్కరికి వచ్చేసి 490 రూపాయలు. ఇక్కడికి 15 నిమిషాలు 3 నిమిషాలు తవ్వ. అక్కడికి వెళ్ళి 3 నిమిషాలు తవ్వ, ఇక్కడికి వెళ్ళి 3 నిమిషాలు తవ్వ ఉంటుంది కదా రూపే. అక్కడ పైన హనుమాన్ టెంపుల్ ఉంటుంది. దాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం. మా గ్రూప్ మెంబర్స్ అందరం కలిసి టూర్ అయితే ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. ఎక్కడ ఆగుతారే. వండర్ఫుల్ ఉంది. సూపర్ సూపర్ సాగర్ అన్న గిట్టి చూసుకో. సూపర్ వ్యూ. నా వీడియో తీసుకోదు. గుట్టల మధ్యకి వెళ్ళి పోతుంది. గుట్టల మీదకి పోతుంది చూడండి. ఓ ఎక్కడో ఉంటుంది. మనం ఎంత అయిపోతున్నామో చూడండి. నిజంగానే సిమ్లాలో రూపు వెళ్ళబోతున్నాం. ఫ్లైట్ ఎగురితే కదా కనబడుతుంది చూడవా. అంతకన్నా మంచిగా ఉంది. ఫ్లైట్ ఎగురితే కింద మంచిగా కనబడుతుంది. నువ్వు ఫోటోలు దిగాను మంచి మంచి. ఫోటోలో ఏర్పడతలేదు అన్న. ఏదో మనం పైన కూర్చొని కింద ఫోటో దిగుతాం చూడు. అగట్లే ఉంది. రూపాయలు లెక్క ఏర్పడతలేదు. వీడియోని ప్రజెంట్ రూపేలో ఎంజాయ్ చేస్తున్నాము. రూపే ఎంత ఉంది చూడండి. ఎక్కడుందో అక్కడ ఉంది. అక్కడ దాకా పోతే హనుమాన్ టెంపుల్ ఉంటది. అక్కడ విజిట్ చేస్తాం. అంతేనా? కొబ్బరికాయ కొనుకొచ్చినావు మరి? అగరబత్తులు కొబ్బరికాయ కొనుకొచ్చినావా లేదా? ప్రణయ్ అగరకాయ కొబ్బరికాయలు కొనుకొచ్చినావా లేదా? జాకు టెంపుల్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే హనుమాన్ అతి పొడవైన హనుమాన్ టెంపుల్ ఇక్కడ ఉంది. ఇక్కడ చాలామంది కూడా మన హిందువులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ చాలా కోతులు కూడా ఉన్నాయి. ఇక్కడ వీటితో కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాం. ఎందుకంటే అవి ఎగబడుతున్నాయి ఎందుకో మనుషులను చూస్తేనే తట్టుకుంటలేవు. ఇక్కడికి రావాలంటే బగ్గ వే ఉన్నది. నడవడం ఉన్నది. వెహికల్స్ ఉంటాయి. ఒకరికి వచ్చి వెహికల్ వచ్చే 200. నడాలంటే కూడా కొంచెం 1 కిలోమీటర్ నడిస్తే సరిపోతుంది. ఇక్కడ రూపే ఉంటుంది. రూపాయలకి ఇంతకుముందు వచ్చినాం. ఒక్కళ్ళకి వచ్చేసి 500 రూపాయలు, 490 రూపాయలు. ఆ రూపాయికి వెళ్ళి ఇక్కడికి వచ్చేస్తాం. దగ్గరికే ఉంటుంది. ఇప్పుడే విజిట్ చేసాం. మొత్తానికైతే దర్శనానికి మంచిగా కంప్లీట్ చేసుకున్నాం. ఎంజాయ్ ఆఫ్ ద ట్రిప్. హాయ్ ప్రణయ్. హాయ్ అన్నయ్య. ఎట్లుంది టెంపుల్? గుడ్. లొకేషన్ ఎట్లుంది? సూపర్. హాయ్ ఫ్రెండ్స్. రూపే మాత్రం ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ఈచ్ 450. కాకపోతే టోటల్ సిమ్లా లొకేషన్ కనబడతాయి రూపే నుంచి. హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ షిమ్లాలోని అతిపెద్దదైన పర్వతేశ్వరంలో జాకు టెంపుల్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే హనుమాన్ టెంపుల్ ఉంది. చాలామంది మన హిందువులు అయితే వస్తున్నారు. అతిపెద్ద విగ్రహం ఇంతకుముందు మీకు చూపించా కదా, ఆ విగ్రహం ఇక్కడనే కొలువై ఉంది. చాలామంది హిందువులు అయితే ఇక్కడికి వచ్చేస్తుంటారు. చాలా అందంగా ప్రశాంతంగా ఉంది గార్డెన్ వాతావరణం మాత్రం. ఇక్కడికి ఇంగ్లాండ్ నుండి కెనడా నుండి కూడా చాలామంది వస్తారట. వేరే వేరే దేశాలకు వెళ్ళి కూడా వస్తున్నారు. 70 అయిన ముసలిది కూడా ఎక్కుకుండా వచ్చిందంటే గ్రేట్ ఎక్కడోళ్ళు.
చాలా బెటర్ ఉంది న్యాచురల్గా. మాత్రం చాలా అందంగా ఉన్నాయి. వెదర్ మాత్రం చాలా లైట్గా కూల్గా ఉంది. ఇప్పుడిప్పుడే హీట్ అవుతుంది. ఇప్పుడే మనకు సన్న వస్తున్నాడు, దాంతో పెద్ద ప్రాబ్లం లేదు. ఇంక ఇక్కడ వెదరు ఇంకా చేంజ్ అవ్వడం లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం షిమ్లాలోని జాకు టెంపుల్ దగ్గర ఉన్న చర్చ్కి వచ్చాం. ఇది మెయిన్ చర్చ్. ఇక్కడ వ్యూ అనేది బాగుంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన ఇండియన్ ఫ్లాగ్ చూడండి. ఇండియన్ ఫ్లాగ్ ఎంత గట్టి ఎగురుతుందో. దేశం దేశం ఇండియా ఆ విధంగా ఎగరాలి. ఓకే, సీనరీస్ మాత్రం మంచిగా ఉన్నది. ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ ఇంకా ఈవినింగ్ టైంలో బగ్గు వస్తారట. ఈ టైంలో ఏంటంటే మేము వచ్చిన వెదర్ తక్కువ ఉంటుంది. ఈవినింగ్ టైంలో వస్తే స్నో కూడా వస్తుందట. ఆ స్నో టైంలో స్పీడ్కి వెళ్ళిపోతుందట. చాలా బాగుంటుంది. ఇక్కడ దేవదాయ వృక్షాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఈ దేవదాయ వృక్షాలు ఆ దేవదాయ వృక్షాలను ఏం చేస్తారంటే మన టెంపుల్ కూడా గజ స్తంభాలు పెడతారు కదా. ఆ గజ స్తంభాలు కర్ర ఉంటుంది కదా, ఆ కర్రనే ఈ దేవదాయ వృక్షం సంబంధించి చాలా ఐటమ్ ఉంటాయి.